హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా 2 ఉన్నాయండి. సో ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మనకి నెక్స్ట్ జరగబోయే డిఎస్సికి యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 యు లెస్ దాన్ ఎఫ్. యు అంటే వస్తువు దూరం, ఎఫ్ అంటే నాభ్యంతరం. నెక్స్ట్ వన్, నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం. నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం ఓం మీటర్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధ్వని తరంగం ఈ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. ఆన్సర్ ఆప్షన్ 2 గాలి. నెక్స్ట్ వన్, 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల బంతి 5 మీటర్ల ఎత్తు నుండి వదిలివేయబడింది. నెక్స్ట్ వన్, 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల బంతి 5 మీటర్ల ఎత్తు నుండి వదిలివేయబడింది. అయినా ఆ బంతి భూమిని చేరబోయే సమయానికి దాని గతిశక్తి ఎంత? ఇక్కడ G = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారండి. గతిశక్తికి ఫార్ములా ఆఫ్ mv², KE = ½ mv² అండి. ఇక్కడ మనకి ద్రవ్యరాశి ఎత్తు ఇచ్చారు. సో ఇక్కడ V ప్లేస్లో V = 2gh √2gh అనే ఫార్ములా ఉందండి. సో V ప్లేస్లో √2gh పెట్టాలి. ఇక్కడ v² అన్నారు కాబట్టి v² = √2gh² అవుతుంది. సో ఇక్కడ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే v = 2gh అయితే వస్తుంది. సో ఇక్కడ v ప్లేస్లో మనం 2gh పెట్టుకుంటాం. సో ఆఫ్ m అంటే ద్రవ్యరాశి 10 కిలోగ్రామ్స్ అండి. నెక్స్ట్ v ప్లేస్లో మనము 2gh రాయాలి. సో 2 × g అంటే గురుత్వ త్వరణం 10 × హైట్ 5. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతాయండి. 10 × 10 = 100, 100 × 5 = 500. ఆన్సర్ 500 జౌల్స్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 10 గ్రాముల హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య. సో ఫస్ట్ మనము 10 గ్రాముల హైడ్రోజన్ వాయువులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎన్నో కనుక్కోవాలి. సో హైడ్రోజన్కి ఫార్ములా H2 కదండి. అది దీనికి ఫార్ములా ఏమొస్తుందంటే ద్రవ్యరాశి బై మోలార్ ద్రవ్యరాశి. ఇక్కడ ద్రవ్యరాశి 10 ఇచ్చారు, మోలార్ ద్రవ్యరాశి 1 × 2 అవుతుందండి. సో 2 అయితే వస్తుంది. 2 × 1 = 2, 2 × 5 = 10. సో 10 గ్రాముల హైడ్రోజన్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ 5 అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి అవగాడ్రో నెంబర్ తెలిసి ఉండాలి. అవగాడ్రో నెంబర్ అంటే 1 మోల్ పదార్థము లేదా 1 గ్రామ్ పదార్థంలో ఉండేటువంటి అణువుల సంఖ్యనే అవగాడ్రో సంఖ్య అంటారు. సో 1 గ్రామ్లో 6.023 × 10⁻23 అణువులు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకున్నది 5 గ్రాములు అండి. సో 5 గ్రాముల్లో ఉండేటువంటి అణువుల సంఖ్య అంటే 6.023 × 10⁻23 × 5 చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు 30.1 × 10⁻23 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ABCD ద్రావణాల pH విలువలు వరుసగా 4, 1, 7, 13 అయినా క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ 4 D ఒక బలమైన క్షారం. ఇక్కడ D ప్లేస్లో ఉన్నది 13 అండి. 7 నుంచి 14 వరకు ఉన్నవి క్షారాలు. pH వాల్యూ 7 నుంచి 14 ఉంటే అది క్షారాలు అవుతాయి. సో ఇక్కడ 13 అని ఉంది కదా, సో అందుకనేసే ఇది బలమైన క్షారం అవుతుంది. నెక్స్ట్ వన్, గడ్డం గీసుకునేందుకు వాడే క్రీమ్లో విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2 ద్రవం, వాయువు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యం. ఇందులో సరికానిది ఆప్షన్ 2 నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం అనేది సరికాదండి.
నేలబొగ్గు అనేది శిలాజ ఇంధనము. నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియను కార్బనైజేషన్ అంటారు. నేలబొగ్గు నుంచి కోక్ను పొందుతారు. నెక్స్ట్ 1 2AgCl గ్యూస్లైస్ టు 2Ag+Cl2 అనే చర్య రకం. ఈ చర్య అనేది ఉష్ణగ్రాహక చర్య. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 లైకెన్లలో జరిగే పోషణ విధానం. లైకెన్లలో శైవలాలు శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేస్తాయండి. సో అందుకనేసే దీనికి ఆన్సరు ఆప్షన్ 2 సహజీవనం. నెక్స్ట్ 1 చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత. చర్మం ద్వారా శ్వాసించేటువంటి జీవులు ఆప్షన్ 4 కప్ప మరియు వానపాము. ఇక్కడ బొద్దింక అనేది వాయునాళ శ్వాసక్రియ జరుపుతుందండి. వాయునాళాల ద్వారా శ్వాసక్రియను జరుపుతుంది. చేప అనేది మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుపుతుంది. కప్ప అనేది చర్మం ద్వారా ప్లస్ ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ అయితే జరుపుతుంది. నెక్స్ట్ 1 మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండి శుక్రకణాలను నిల్వ ఉంచుకునే భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎపిడిడిమస్. శుక్రకణాలు నిల్వ ఉండే భాగము ఎపిడిడిమస్. నెక్స్ట్ 1 క్రింది వాటిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. కవాటాలు వేటిలో ఉంటాయి అంటే సిరలు, శోషరసనాళాలు, గుండె. ఇందులో కవాటాలు అనేవి ఉంటాయండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 BCD. నెక్స్ట్ 1 క్రింది వానిలో కణాంగము మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి. ఆన్సర్ ఆప్షన్ 2 నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది లిపిడ్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా అనేది కణ శ్వాసక్రియను జరిపి శక్తిని విడుదల చేయడానికి తోడ్పడుతుందండి. నెక్స్ట్ రైబోజోమ్లు అనేవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉంటాయి. ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది 2 రకాలు. రైబోజోమ్లు ఉంటే అది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అవుతుంది. రైబోజోమ్లు లేకపోతే అది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ 1 ట్రిపుల్ యాంటీజన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు. ట్రిపుల్ యాంటీజన్ టీకా అంటే DPT అండి. దీని ద్వారా నివారించే వ్యాధులు డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్నది ఏది? ఇందులో తప్పుగా ఉన్న నియమము ఆప్షన్ 4 జాతి పేరు పెద్ద అక్షరంతో ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలు పెట్టాలనేది సరైనది కాదు. ప్రజాతి పేరు అనేది పెద్ద అక్షరంతో మొదలు పెట్టాలి. చేతితో రాసినట్లయితే జాతి ప్రజాతి పేర్ల కింద విడివిడిగా గీతను గీయాలి. ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలి. నెక్స్ట్ 1 IUCN యొక్క ఫుల్ ఫామ్. IUCN ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్ల పునఃశోషణ జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సమీపస్థ సంవలిత నాళం. ప్రాథమిక మూత్రంలో ఉన్నటువంటి గ్లూకోజు అమైనో ఆమ్ల పునఃశోషణ సమీపస్థ సంవలిత నాళంలో జరుగుతుంది. నెక్స్ట్ 1 పత్తి డాష్ పట్టు ఫైబ్రోయిన్. పట్టులో ఉండేటువంటి ప్రోటీను ఫైబ్రోయిన్ అండి. సో పత్తిలో ఏమి ఉంటుందంటే సెల్యులోజు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 480 మొక్కలను గురించి
థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హిస్టోరియా ప్లాంటారం. నెక్స్ట్ వన్, శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది. విశ్లేషిస్తాడు అనే వర్డ్ ఉంటే అది వినియోగం అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్య కృత్యము అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 స్టీవెన్సన్. దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే సమస్య కృత్యంలో ఫస్ట్ ఎస్ ఉంటుంది, స్టీవెన్సన్లో కూడా ఎస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. ఆన్సర్ ఆప్షన్ 1 7 to 12 years. నెక్స్ట్ వన్, పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 NCERT 2001. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియ బోధనానంతరం కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నను విద్యార్థికి వేసిన అది ఎటువంటి ప్రశ్న అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న. నెక్స్ట్ వన్, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రి వాడవచ్చు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుందని తెలపడానికి ప్రాథమిక సైన్స్ కిట్లో మనం ఏ సామాగ్రి ఉపయోగిస్తాము అంటే ఆప్షన్ 1 30 millimeters వ్యాసం 120 millimeters వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు. నెక్స్ట్ వన్, క్రింది వాటి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2 ఒక సైన్స్ పుస్తకమునందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడటం. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణను నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 యూనిటరీ ఇన్స్టిట్యూట్స్. నెక్స్ట్ వన్, ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చే వాటికి ఉదాహరణ. ప్రతినిధిత్వ అనుభవం అంటే కల్పిత అనుభవము. సో కల్పిత అనుభవాన్ని ఇచ్చేది ఆప్షన్ 4 ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడటం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.